జీవులకు భగవంతుడు పెట్టే ఉంచాడు. చీమ కాడికెళ్ళి కడుపు పెడుతున్నాడు కష్టపడితే కాదా. మనం నిరాశగా బతకద్దు జీవితంలో. మన ప్రాప్తంలో ఏది వచ్చినా దాని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేది మనకు కావాలి. అది ఒక్కటి నేర్చుకోవాలా. నీ అన్ని దేవతలు నీ తట్టు ఉన్నట్లే బాధనే పడద్దు. నాకు అది ఇవ్వలేదు దేవుడికి, ఎవడి మీద కోపం లేదు. అందరికీ మూతిచ్చిన దోషంకు మేత ఆయననే పెడుతుండు. ఇన్ని జీవులకు మనం ఏమైనా ఎత్తున్నామా? ఏనుగు రోజు ఒక ఎకరం పైరు తింటుంది. దానికి కావాల్సినంత మండలు రోజు దొరుకుతున్నాయి. ఎవడు పెట్టించిండు? కొన్ని వేలు ఏనుగులు దొరుకుతున్నది. ఎన్ని ఉన్నది తింటున్నది. ఏ ప్రాణి రాత్రి అయితే అన్ని తిని పంటున్నాయి. ఒక్కటన్నా నొరుతుంది. పిల్లగాడికి పాలు ఇయ్యకు తెల్లందాక ఎంత దొరుకుతాడు? ఈకలు బొబ్బలు పెట్టాడు వాడు కదా. అంటే ఏడ్తలేడంటే వాడు పాలు దిగిండు అన్నట్టే కదా అర్థం. వాడు కడుపులో ఏదో పడ్డది అన్నట్టే కదా. అట్లాంటి ప్రాణులన్నీ రాత్రి ఏమన్నా అల్లరి చేస్తే ఎవరుతున్నాయి? ఆకలి ఉంటే ఏ ప్రాణి ఆగది. అంటే అన్ని జీవులు అంత ప్రశాంతంగా ఉంటున్నాయి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం వలన. మనకు ఎప్పుడు చూసినా ఏదో ఒక నిరాశ, నాకు దేవుడు అది ఇవ్వలే ఇది ఇవ్వలే, అన్ని ఇచ్చిండు, ఏం తక్కలేదు. మనం ఆలోచిస్తలేము. ఆయన రుణం ఎప్పటికీ తీరిపోయింది భగవంతుడు. ఎన్ని మనకు ఆయన శాశ్వతమైన మనం రుణపడి ఉంటాం. భగవంతుడు మన కన్నిచ్చిన దానికి కంటికి రెప్పనిచ్చిండు. కంట్ల తుక్కుపడేది మన కన్నుకు తెలియదు కానీ ఆ రెప్ప చక్కన మూసుకుంటుంది. ఈ గచ్చి కొట్టినప్పుడు నువ్వు చూడు, రేపు వీడికి బాధ అవుతుందని. ఎంత నియతితో సృష్టి చేసిండు భగవంతుడు నీ అవయవాలని. నీకు ఎన్ని లక్షలు ఇస్తావు ఒక ఆర్టుకు? 24 hours లబ్ డబ్ ఇప్పుడు డమ్మరకం వాయిస్తూ నడుస్తుంటుంది దానికి ఏం కడుతున్నావు? ఎంత ఫీజు ఇస్తావు నువ్వు? శ్వాస రోజు ఒక ఆరోగ్యం మంచిగా లేకపోతే కరోనా టైంలో రోజుకు ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆక్సిజన్ తో. నేచురల్ గా భగవంతుడు నీకు గాలిని ఇచ్చిండు. ఆయనకి ఏమైనా టెక్స్ కడుతున్నావా? మనకు టైంకు అరనిచ్చి ఆకలిని ముట్టి ఇస్తున్నాడు. రోజు అన్నం తింటే అరుగుతున్నది. పొద్దుగాల రాత్రికి పండుకుంటే తెలవుతున్నా మబ్బున నీకు ఏది గుర్తుండదు. మబ్బున కనెక్షన్ అయితేనే పొద్దుగాల మనకు తేలవాలి. కానీ ఏమైనా పైసలు కట్టినామా? మబ్బున తేలవుతుంది. మళ్ళీ రాత్రికి పండుకుంటున్నావా? నిద్ర వస్తుంది ఎంత హాయిగా. మళ్ళా ఆ నిద్రకి ఏమైనా కడుతున్నావా? నిద్ర లేకపోతే మానవ జీవితం ఎట్లా బతమా? ఇవన్నీ ఎవరు చేసిర్రు? సృష్టికర్త పరమాత్ముడు. మనం పుట్టినాడు అన్ని చెడు, ఏది బాధపడేది లేదు. ప్రశాంతంగా బతకడానికి నేర్చుకోవాలి. ఫస్ట్ సుఖపడాలా. సుఖం అంటే మనశ్శాంతే సుఖం. అలా ఆస్తులు ఉంటే ఎన్నడు సుఖం. వాళ్ళకి అది ఉన్నది వీళ్ళకి మనం అసలే అనుకోవద్దు. ఆయన కోటీశ్వరుడు. ఆయనకు రోజు గోలేసుకుంటే తింటుండు, గోలేసుకుంటే అంటుండు. నువ్వు ఎట్లా కింద వన్నా మనకు చక్కగా నిద్ర వస్తుంది. నిద్ర కావాలా? కోట్లు కావాలా? నిద్ర కావాల. ఆయనకు పెద్దది సక్కర ఫ్యాక్టరీ ఉన్నది. రోగం పడైంది. ఆ నిద్రకు కూడా గోలేసుకుంటారు వాళ్ళు. రాత్రి పొద్దుగాల గోలేసుకుంటే తింటుండు, పొద్దుకి గోలేసుకుంటే అంటుండు. లేకపోతే గోలేసుకోకపోతే ఆయనకు నిద్ర రాదు. అంటే సుఖం ఉన్నదా? లేదు. చెప్పు. ఆ నిద్రకు కూడా గోలేసిన బట్టే చూడు జీవితం.